నమస్తే 99 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రెండు రెళ్ళు నాలుగు అన్నందుకు గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో సత్యం చెప్పడం కూడా ఒక విప్లవమే. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, కథం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాళం గర్జిస్తూ పదండి పోదాం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు. వ్యక్తికి బహువచనం శక్తి. నేడు మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం. అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార ఏడవకండి, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. కష్టజీవికి ఇరువైపులా నిలబడేవాడే కవి. ఆకలి కడుపుకి రాజ్యాంగం చదివితే అన్నం రాదు. అందుకే ఆకలి తొలి విప్లవకారి. చెమట చుక్కలతో దేశం కట్టిన వాడికి చరిత్రలో చోటు లేదు. అదే చరిత్రలో రాజుల పేర్లు బంగారంతో రాశారు. కూలిపోయే గోడలను కాదు, కూలిపోయే మనుషులను చూడండి. పుస్తకాల్లో స్వాతంత్రం ఉంది, వీధుల్లో ఇంకా సంఖ్యలున్నాయి. నిజం మాట్లాడితే దేశద్రోహి, నోరు మూస్తే దేశభక్తుడు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది లేక భయస్వామ్యమా? రేపటి ఉదయం సూర్యుడు ఉదయించడు, ప్రజల కోపమే ఉదయిస్తుంది. ఇదే పరిస్థితి ఉంటే ఒక కూలి చేతిలో సుత్తి 1000 రాజదండాల కంటే కూడా గొప్పది. పిడికిలి బిగిస్తే మనిషి, 1,00,000 పిడికిళ్ళు బిగిస్తే చరిత్ర. భూమి మీద నడిచే ప్రతి అడుగు ఒక ఉద్యమానికి ప్రారంభం కావచ్చు. మరణం వరకు బతకడం గొప్ప కావచ్చు. బతికున్నంత కాలం ప్రశ్నించడం గొప్ప. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా. ఇన్ని విప్లవాక్షరాలు, ఇన్ని శతఘ్నులు, ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలు, ఇవన్నీ ఎవరు చేయగలిగిందంటే ఒక్క శ్రీశ్రీ మాత్రమే. అందుకే మహాకవి శ్రీశ్రీ పేరు వింటే ఎవరికైనా సరే సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళకి రోమాంచితంగా ఎదుగుతారు వాళ్ళు. అంటే నరాల్లో రుధిరం ఉప్పొంగుతుంది. శ్రీశ్రీ అంటే ఒక పేరు కాదు, ఒక ప్రజా ప్రకంపనం. శ్రీశ్రీ పేరు వినగానే తెలుగు సాహిత్యంలో ఒక శబ్దం వినిపిస్తుంది. అది మృదువైన వీణానాదం కాదు, అది రాజభవనాల సంగీతం కాదు, అది పొలాల్లో చెమటోడ్చే రైతు ఊపిరి, అది కర్మాగారంలో యంత్రభూతాల మధ్య నలిగే కార్మికుడి గుండె చప్పుడు, అది ఆకలి కడుపుతో నడిచే మనిషి అడుగుల శబ్దం. మరో ప్రపంచం అని పిలిచిన మహాకవి శ్రీశ్రీ, కథం తొక్కుతూ అని తరాలను నడిపించిన మహాకవి శ్రీశ్రీ. కవిత్వం అంటే కేవలం పూలు, వెన్నెల, ప్రేమ, ప్రకృతి మాత్రమే కాదు. కవిత్వం అంటే పోరాటం కూడా, ప్రశ్న కూడా, తిరుగుబాటు కూడా అని నిరూపించిన మహాకవి శ్రీశ్రీ. పాత కవిత్వానికి కొత్త దారి చూపిన గర్జన శ్రీశ్రీ. శ్రీశ్రీ రాకముందు తెలుగు కవిత్వం ఎక్కువగా రాజులు, దేవతలు, పురాణాలు, ప్రేమ, అలంకారాల చుట్టూ తిరిగేది. కానీ ఆ అలంకారాలను, ఛందస్సుల సంఖ్యలను తెగతించి అడిగాడు శ్రీశ్రీ. ఈ భూమి మీద ఆకలితో ఉన్న ప్రతి మనిషి గురించి ఎవరు రాస్తారు? చెమటకు విలువలేని కూలీ గురించి ఎవరు మాట్లాడతారు? వీధుల్లో పడిపోయిన బతుకుల గురించి కవిత్వం ఎందుకో మౌనంగా ఉంది అంటే అక్కడే శ్రీశ్రీ ఒక విప్లవంగా మారాడు. ఆయన అక్షరాలు విశ్వలింగాలయ్యాయి. ఏ దేశ చరిత్ర చూసినా అన్న ఒక పంక్తిలోనే ఆయన ప్రపంచ చరిత్రను ప్రజల రక్తంతో చదివించాడు. ప్రజాప్రస్థానం తెలుగు కవిత్వానికి ఎర్రజెండా. మహాప్రస్థానం కేవలం ఒక కవితా సంపుటి కాదు, అది తెలుగు సాహిత్యంలో ఒక భూకంపం. అది ప్రతి పాఠకుడిని కుర్చీలో కూర్చోనివ్వదు, మనసుల్ని కదిలిస్తుంది. మనిషిలో ఉండి గుండెల్లో గుడిసుళ్ళు తిరుగుతుంది. నేను సైతం అని చెప్పినప్పుడు అది ఒక్క కవి మాట కాదు, ప్రతి పీడితుడి ప్రమాణం. ప్రపంచాగ్నిలో తాను కూడా సమిధనవుతానని చెప్పిన ఆ స్వరం బతకడమే కాదు, బతుకుని మార్చడమే మనిషి ధర్మం అని చెప్పింది. శ్రీశ్రీ కవిత్వంలో ఒక ఆకలి ఒక పాత్ర. శ్రీశ్రీ కవిత్వంలో ఆకలి కేవలం ఒక సమస్య కాదు, అది ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య. అది నడుస్తుంది, ఏడుస్తుంది, అరుస్తుంది,
అవసరమైతే తిరుగుబాటు చేస్తుంది. ఆకలితో ఉన్న మనిషికి చంద్రుడు అందంగా కనిపించడు. అతనికి అన్నం కావాలి, అతనికి గౌరవం కావాలి, అతనికి హక్కు కావాలి. శ్రీశ్రీ కవిత్వం ఆకలికి భాష ఇచ్చింది, పేదవాడి మౌనానికి మైకిచ్చింది. కవి కాదు, ప్రజల తరఫున వాదించిన న్యాయవాది శ్రీశ్రీ. శ్రీశ్రీ తన కలాన్ని కరవాలంలా వాడాడు, న్యాయవాదిలా వాడాడు. కోర్టు ప్రజల గుండె అయితే, నిందితుడు అన్యాయం అయితే, సాక్ష్యం చరిత్ర అయితే, తీర్పు విఫలమైంది. ఆయన కవిత్వం అడిగింది, ఎందుకు కొందరి చేతుల్లోనే ఈ సంపద, ఎందుకు కోట్ల మంది చేతిలో శ్రమ మాత్రమే మిగిలిపోతుంది, ఎందుకు ఒకడు భవనంలో మరొకడు బస్తీలో? ఈ ప్రశ్నలే శ్రీశ్రీని ప్రజాకవిగా నిలబెట్టాయి. కథం తొక్కుతో తరాలను కదిలించిన నినాదం. కథం తొక్కుతోనే పిలుపు కేవలం ఒక కవిత్వం కాదు, అది లాంగ్ మార్చ్, అది ఒక ర్యాలీ, అది ఒక ఉద్యమం. ఆ పంక్తి వినగానే మనిషి ఒంటరిగా ఉండడు, అతను సమూహంగా మారతాడు. అతని బాధ పోరాటంగా మారుతుంది, అతని కన్నీరు నినాదంగా ప్రతిధ్వనిస్తుంది. శ్రీశ్రీ కవిత్వం చదివిన తర్వాత మనిషి కేవలం పాఠకుడుగా మిగలడు, పాల్గొనేవాడు. అది శ్రీశ్రీ యొక్క ప్రత్యేకత. అందుకే కదిలేది, కదిలించేది, పెనునిద్దర వదిలించేది కావాలో నవకవనానికి అంటాడు. పాటల విషయానికి వస్తే పాటలను ఒక తోటాలుగా వాడాడు, పాటలను పరుగులెత్తించాడు. సినిమా పాటల్లో శ్రీశ్రీ జ్వాల చూస్తే శ్రీశ్రీ సినిమా కోసమే రాసిన తనలోని కవిని పూర్తిగా అమ్ముకోలేదు. పాట రాసిన ప్రజా గుండెను మర్చిపోలేదు. అందుకే ఆయన పాటల్లో మనిషి గౌరవం, జీవన పోరాటం, స్వేచ్ఛా స్వరం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. వినోదానికి మధ్యలో కూడా ఆలోచనని రగిలించగలిగినటువంటి కవి శ్రీశ్రీ. అందుకే శ్రీశ్రీ పదాలు తెర మీద వినిపించినా కనిపించినా అవి గుండెల్లో ప్రతిధ్వనిస్తాయి. విప్లవం అంటే హింస కాదు, మనిషిని నిలబెట్టే ఆలోచన. శ్రీశ్రీ విప్లవం అంటే విధ్వంసం కాదు, ఆయన విప్లవం అంటే చీకటిని ప్రశ్నించటం, దోపిడీని ప్రశ్నించటం, దగాకోరులను ఎదిరించటం, మనిషి తలెత్తి నిలబడటం. కవిత్వం చేతిలో బాంబు కాదు, ఆ బాంబుల కంటే కూడా పెద్ద శబ్దం చేయగలిగినటువంటి ఆలోచన. ఆ ఆలోచనే శ్రీశ్రీ పదాల్లో ఉంది. అందుకే ఆయన పదాలు చదివితే మనిషిలో భయం అనేటువంటిది మాయమైపోతుంది, ధైర్యం కొండంత అండగా నిలబడుతుంది. శ్రీశ్రీ భాష పండితుల గదుల నుంచి కాదు, వారి గదుల నుంచి ప్రజల వీధుల వరకు కూడా పరుగులు తీసింది, పరుగులెత్తించింది. శ్రీశ్రీ భాష పుస్తకాల అల్మార్లో బంధించబడినటువంటి సాహిత్యం కాదు, అది బజారుల్లో ప్రతి ఒక్కరిని తట్టి లేపినటువంటి భాష. కర్మాగారం గేటు దగ్గర వినిపించే భాష, కాలేజీ యువతల్లో నినాదంగా మార్చుకునే భాష. ఆయన కవిత్వం అందుకే ప్రజలకు చేరింది. పద్యం అంటే చదవడానికి పండితులే కావలసినటువంటి అవసరం లేదు. అందుకని ఆయన ఏ పంక్తి రాసినా, ఏ లైన్ రాసినా కూడా ఖచ్చితంగా అది ఒక విప్లవ ధోరణితోనే ఉంటుంది తప్ప అందులో సాహిత్య గుబాళింపులుండవు, చెమట చుక్కల వాసన ఉంటుంది. అది శ్రీశ్రీ యొక్క కవిత్వంలో ప్రత్యేకత. నిజం మాట్లాడితే ద్రోహి, నోరు మూస్తే దేశభక్తుడు ఎలా అవుతాడని ప్రశ్నించినటువంటి శ్రీశ్రీ ఎన్నెన్నో ఉద్యమాలకి ఆయన పాటల్ని మాటలుగా కాదు తోటాలుగా అందించినటువంటి గొప్ప మహాకవి. మరి అటువంటి మహాకవి చివరికి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మరణించాడనేటువంటిది కూడా చాలామందికి తెలుసు. కానీ భౌతికంగా తను ఏమైపోతాడని చెప్పని ఏ రోజు కూడా ఆలోచించలేదు. అందుకే శ్రీశ్రీ చెప్తాడు, పుస్తకాల్లో స్వాతంత్రం ఉంది కానీ వీధుల్లో ఇంకా సంఖ్యలు ఉన్నాయి అంటాడు. అది ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా శ్రీశ్రీ మరొక భక్తి భావాల్ని భక్తి పాటల్లో కూడా సామాజిక చైతన్యాన్ని నింపాడు. అది శ్రీశ్రీ యొక్క ప్రత్యేకత. ఇక శ్రీశ్రీ గురించి ఇంకా చెప్పుకోవాలి అన్నట్లయితే ఆయన అసలు స్పృశించనటువంటి అంశం, సామాజిక అంశం స్పృశించినటువంటిది లేదు. ఆయన ఏది చూసినా కూడా అందులో మానవత్వమే కనిపిస్తుంది, మనిషి తత్వం మాత్రమే కనిపిస్తుంది. అంతే తప్ప
ఎక్కడా కూడా ఒక మెటీరియలిస్టిక్ ప్రపంచాన్ని ఆయన చూడలేదు, ఆయన దాని గురించి మాట్లాడలేదు. అందుకే శ్రీశ్రీ అంటే ఒక విప్లవం, శ్రీశ్రీ అంటే అనేక విప్లవాలకి ప్రతీక, శ్రీశ్రీ అంటే యువ కవులకు ఒక ప్రేరణ. శ్రీశ్రీ కేవలం సాహిత్యం మీద ఉన్న అభిమానం ఉన్నటువంటి వాళ్ళకో లేకపోతే ఆయన అభిమానించేటువంటి విప్లవ పంథా ఉన్నటువంటి వాళ్ళకి కాదు. శ్రీశ్రీ ప్రతి తరానికి అవసరమే. తరతరాల అంతరాలను నిలదీసినటువంటి ప్రశ్నలతో ఏమిటిదని కడిగి వేసినటువంటి మహాకవి శ్రీశ్రీ. కాబట్టి ప్రతి తరానికి కూడా శ్రీశ్రీ అవసరమే. శ్రీశ్రీ ఆ రోజున ఎప్పుడో లేవనెత్తినటువంటి అంశాలు, సమస్యలు ఈ రోజుకి కూడా ఉన్నాయి. ఎప్పుడో ఆయన రాసిన పాట చూడండి, ప్రతిధ్వనిస్తూనే ఉంది ఈ రోజుకి కూడా. పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతక అనే పాటలో ప్రతి సమస్య కూడా ఈ రోజుకి అదే విధంగా ఉంది. ఈ రోజుకి నిరుద్యోగం ఉంది, ఈ రోజుకి రైతు బాధ ఉంది, ఈ రోజుకి కార్మికుడి కష్టం ఉంది, ఈ రోజుకి డబ్బున్నవాడు శ్రమించేవాడే అనేటువంటి తారతమ్యాలు ఉన్నాయి. అందుకే శ్రీశ్రీ ఈ రోజుకి కూడా అవసరం. ఆయన కాలం చెల్లిన కవి కాదు. ప్రతి అన్యాయంలో కొత్తగా పుట్టేటువంటి ఒక విప్లవ శక్తి, ఒక ఆధునిక కవి, ఉద్యమంలో వినిపించే స్వరం శ్రీశ్రీ నేర్పించింది అదే. శ్రీశ్రీ అంటే కవిత్వాల అలంకారం కాదు, రచయిత యొక్క బాధ్యతని ఎత్తి చూపించేవాడు, స్పందించేవాడు. కళాకారుడు అంటే చప్పట్ల కోసమే పాట పాడేవాడు కాదు, సమాజాన్ని కదిలించేవాడు, పెనునిద్దర వదిలించేవాడు. నేను సైతం అనడం అంటే అది ఒక ప్రమాణం. మన కాలం తప్పు చేస్తే మనం మౌనం వహించకూడదనేటువంటి ఒక సందేశం. ఇది ఒక శ్రీశ్రీ యొక్క గొప్పతనం. అందుకే శ్రీశ్రీ అనంత యాత్ర ఆయన భౌతికంగా వెళ్ళినటువంటి యాత్ర మాత్రమే. శ్రీశ్రీ భౌతికంగా వెళ్ళిపోయిన ఆయన స్వరం మాత్రం మారలేదు, ఆయన అక్షరాల యొక్క తీరు కూడా మారలేదు. ఆ పదాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ర్యాలీల్లో, సభల్లో, విద్యార్థుల గుండెల్లో, కార్మికుల నినాదాల్లో, రచయితల కళాల్లో ఇంకా జీవం పోసుకుంటూనే ఉన్నాయి, నిత్య నూతనంగా అవుతూనే ఉన్నాయి. శ్రీశ్రీ అంటే ఒక కవి కాదు, ఒక తెలుగు వాడి యొక్క ఆత్మ గౌరవం, తెలుగు వేడి యొక్క ఆత్మ విశ్వాసం, తిరుగుబాటు తన వేదాంతం అని చెప్పినటువంటి మహాకవి, మరో ప్రపంచం మన ముందుందని తెలియజెప్పినటువంటి మహాకవి. అందుకే మనం అడగాలి, మనం నిలబడాలి, మనం రాయాలి, మనం మాట్లాడాలి, మనం పోరాడాలి అని చెప్పినటువంటి ఆత్మ ఆయనది ప్రతి చోట కూడా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. నేను సైతం అనేటువంటి ఆ స్వరానికి సావు లేదు. 43 సంవత్సరాలు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా మహాకవి శ్రీశ్రీ ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా ఎప్పటికీ కూడా చిరస్థాయిగానే ఉంటాడు. బట్ హిస్ రెవల్యూషనరీ లెటర్స్ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఏది పుణ్యం, ఏది పాపం, ఏది నరకం, ఏది నాకం, ఏది సత్యం, ఏదసత్యం, ఏదనిత్యం, ఏది నిత్యం, ఏది ఏకం, ఏదనేకం, ఏది కారణమేది కార్యం. ఓ మహాత్మా, ఓ మహర్షి, ఏది తెలుపు, ఏది నలుపు, ఏది గానం,